హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు 2 kgs చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ వాష్ చేసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకుంటేనే నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం డిష్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకొని మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి మంచిగా. అవన్నీ ఫ్రై అయ్యాక టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు వచ్చేసి ఒక 1/2 kg అబోనే తీసుకున్నాను, ఎందుకంటే మంచిగా గ్రేవీ కోసం అందరికి సరిపోవాలని. అవి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆవిరి పెట్టినప్పుడే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం వాటర్ పోసుకోకపోయినా కానీ వాటర్ ఊరి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. నేను ముందుగానే సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి కొంచెమే సాల్ట్ వేసాను. ఆ సాల్ట్ అనేది మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే బాగా పడుతుంది ముక్కలకి, టమాటాకి అన్నిటికీ పడుతుంది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా చికెన్ అనేది. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో చికెన్. మనం ముందుగా ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఆ 3 యాడ్ చేసుకోవటమే. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 15 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది కర్రీ అనేది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కానీ చికెన్ అనేది చాలా బాగుంటుంది తినడానికి. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.